నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ఎన్నికల ప్రచారాల్లో మద్యం నగదు అరికట్టేలా పకడ్బందీగా చర్యలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని నిర్వహించిన నోడల్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। చీరాల శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా స్వామివారికి మాఘమాస పూజలు, దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు। నగదు తీసుకున్నారు, అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నారు, బాధితునికి న్యాయం చేయాలంటూ చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డికి సిపిఐ నాయకుల వినతి। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు। ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదు వంటి బహుమతుల పంపిణీని అరికట్టాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ విధానంపై ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు అరికట్టే క్రమంలో నోడల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ముఖ్యంగా జిల్లా సరిహద్దులు, చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేయాలన్నారు। ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీంల తనిఖీలు మరింత పెరగాలన్నారు। ముందస్తు అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇంటింటా ప్రచారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు। మద్యం విక్రయాల్లో 30% పెరిగితే సంబంధిత దుకాణాలు గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు। ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి అలాంటివి 3 దుకాణాలు గుర్తించామన్నారు। వాటిపై విచారణ చేయాలన్నారు। నిబంధనల మేరకు విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై నిఘా ఉంచాలన్నారు। గడిచిన 6 రోజుల్లో 9,000 లీటర్ల అక్రమ మద్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు। వాటి విలువ 22.40 లక్షలున్నట్టుగా గుర్తించామన్నారు। మరోవైపు 450 కేజీల గంజాయి పట్టుకున్నామని కలెక్టర్కు వివరించారు। జిల్లాలోని 9 చెక్ పోస్టుల వద్ద నియమించిన ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయాలన్నారు। అనుబంధ శాఖల నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే సీజర్ మేనేజ్మెంట్ విధానం అమల్లో సత్ఫలితాలు ఉంటాయన్నారు। రాజకీయ పార్టీల ప్రచారాలు, సమావేశాలు, సభలు, ర్యాలీలపై వీడియో చిత్రీకరణ పక్కాగా ఉండాలన్నారు। క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు। సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, సీజర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి సైదానాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, 17 శాఖల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। చీరాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మాఘమాస పూజలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు జరిపారు। చీరాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మాఘమాస పూజలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు జరిపారు। ఆలయంలో దేవతామూర్తులకు నిర్వహించిన ఊంజల్ సేవా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు। అనంతరం మహిళా భక్తులు కోలాట ప్రదర్శనలు చేపట్టి ఆకట్టుకున్నారు। విచ్చేసిన భక్తులకు కమిటీ ప్రతినిధులు ప్రసాదం పంపిణీ చేశారు। ఓం నమో వెంకటేశాయ। చీరాల ఆర్టీసీ బస్టాండ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము మాఘమాసము విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుందండి। ఆ సందర్భంగా కాకపోతే ఇక్కడ భక్తులందరూ కూడా మండల దీక్ష అంటే 40 రోజుల పారాయణ చేస్తారండి। నిన్నటితోటి ముగింపైందండి। ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈ మాఘమాస చివరి రోజు అయినటువంటి మండల దీక్ష రోజు, ముగింపు రోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరిగినాయండి। అలాగే ఉత్సవమూర్తులకి ఊంజల సేవ ఘనంగా జరిగింది। అలాగే శ్రీవారి భక్త బృందం చేత కోలాట జరిగిందండి। భక్తులందరూ విచ్చేసి స్వామివారిని అందరూ కూడా భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారండి। అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామండి। ఓం నమో వెంకటేశ్వర। పర్చూరు నియోజకవర్గంలోని బల్లికురువ మండలం సిపిఐ నాయకులు తన్నీరు నరసింహంను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డికి సిపిఐ నాయకులు వినతి పత్రం అందించారు।
పర్చూరు నియోజకవర్గంలోని బల్లికురువ మండలం సిపిఐ నాయకులు తన్నీరు నరసింహన్ను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డికి సిపిఐ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ బల్లికురువ మండలానికి చెందిన సిపిఐ నాయకులు తన్నీరు నరసింహం వద్ద అదే గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి 2 లక్షల నగదు తీసుకుని మోసం చేశారన్నారు. అయితే ప్రస్తుతం డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతూ ఉండగా డబ్బులు తీసుకున్న రామయ్య అధికార పార్టీ నేతల అండతో తనను బెదిరిస్తున్నాడని ఆర్డీఓకు వివరించారు. మోసగించిన తనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, శామ్యూల్, శ్రీను, వెంకటేశ్వర్లు, రామేశ్వరం తదితరులు పాల్గొన్నారు. కొణిదెల గ్రామవాసి, 2 కళ్ళు లేనటువంటి అంధుడు, కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుడైనటువంటి తన సొంత భూమిని 75 సెంట్ల భూమిని విక్రయించి, సరే తనకు 2 కళ్ళు లేవు కాబట్టి ఆధారంగా నమ్మి విశ్వాసంతో తను నమ్మినటువంటి మిత్రుల దగ్గర ఆ యొక్క డబ్బుని ఆయన దగ్గర పెడితే తిరిగి కొంతకాలం తర్వాత ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఆ డబ్బుని నేనే ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని అడ్డం తిరిగి నువ్వు ఎవరికి ఏ అధికారులు చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి, నీకు మాత్రం నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, అవసరమైతే అధికార పార్టీ వాళ్ళతో అన్నలేదంటే అసలు ఇది ఈ వ్యవస్థ ఎటు ప్రయాణం చేస్తుందో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఒక పేదవాడు తన జీవనాధారంగా 2 కళ్ళు లేనటువంటి వాడు, పేదల కోసం జీవితాంతం శ్రమించినటువంటి వాడు, అలాంటి వాడు తన భూమిని అమ్ముకొని నమ్మి నీ దగ్గర ఉంచినందుకు డబ్బు ఇలాంటి సమాధానం చెబుతూ, ఇలాంటి సమాధానం చెప్పడమే కాకుండా నాకు అధికార పార్టీ అండం ఉంది, నేను ఏమైనా చేయగలననేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే దీన్ని మీరు పరిశీలన చేసి తప్పనిసరిగా ఇలాంటి అందుల కన్నా న్యాయం చేయండి. మీరు రాజకీయాలు తలకు అందున్నప్పటికీ కానీ ఇలాంటి 2 కళ్ళు లేనటువంటి వాడు, పేదల కోసం పనిచేసేటువంటి వాడి యొక్క అతని జీవితానికి జీవనాధారంగా దాచుకున్నటువంటి డబ్బుని ఇలా మోసం చేసేటువంటి మీ మద్దతు ఉందని చెప్పుకునేటువంటి వాళ్ళకి మేము సిగ్గుపడాలో సమాజానికి ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ఈ న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ విధానంపై ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలు ఎప్పుడైనా ఈ ఫోన్ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయొచ్చన్నారు. జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ కంట్రోల్ రూమ్ ఆడిట్ ఆఫీసులో ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. గ్రీవెన్స్ కమిటీ కంట్రోల్ రూమ్ 08643297801 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. 1950 ఓటర్ హెల్ప్ లైన్ కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 36లో ఏర్పాటు చేశామని 08643297802 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సివిజిల్ యాప్ అమలుపై కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 36లో 08643297804 ఫోన్ నెంబర్కి ఫిర్యాదులు చేయొచ్చన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని డిఆర్సీడీ హాల్లో మీడియా సెల్ మరియు సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు పనిచేసేలా 08643297808 ఫోన్ నెంబర్ సిద్ధంగా ఉంచామన్నారు. వెబ్ కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీ కొరకు డిఆర్సీ హాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 08643297811 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, స్పష్టమైన వివరాలతో కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించొచ్చని ఆయన తెలిపారు. కాబట్టి ఆ ఫోన్ ఇప్పుడు మీరు లిఫ్ట్ చేయాలి. సో ప్లీజ్ మేక్ దట్ నెంబర్స్ హ్యావ్ ఏ నెంబర్స్ ఇన్ దట్. నోడల్ ఆఫీసర్స్ ఈ ఈఎం కూడా గ్రూప్ రెడీ చేయండి.
ఈఎంలో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి. ఈఎంలో డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఈఎంటీ, వీళ్ళంతా ఉంటారు. సీజర్కి ఎవరెవరైతే మీకు ఆన్ బోర్డ్లో ఉన్నారో అదంతా కలిపి ఒక గ్రూప్ చేయండి. ఓకే, సో నౌ టెల్ మీ ఈచ్ వన్ బై వన్ వాట్ హ్యాపెండ్ అప్ టు నౌ. సో వీ కెన్ స్టార్ట్ విత్ ఐటీ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మా వింగ్ నుంచి అపాయింట్ చేశారు డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫస్ట్. ఆ తర్వాత డే అండ్ వాట్ హ్యాపెండ్ టు క్లోజింగ్ స్టాక్. ఇక్కడ 5 సేల్ ఎంత అయింది? 21 అయింది, ఇక్కడ 22 అయింది. సో ఈ వ్యూ మీద క్యూములేటివ్ ఫిగర్స్ ఆల్సో. వాట్ హ్యాపెండ్ టు సీజర్ అండి? సీజర్ ఎంత అయింది ఇప్పటికి? ఈ కోడ్ వచ్చిన తర్వాత ఎంత జరిగింది? 4:20 నుంచి ఇప్పుడు నిన్నట్టుగా 22,54,000 worth of liquor. So any bulk thing on the asking. One NTPL seizure was there, sir, 125 liters. Another NTPL seizure was there, 98 liters. These are the two big seizures, sir. Apart from that, this IDRH we are seizing. IDRH lo FJ wash seize chestam. So FJ wash lo sometimes large quantity of FJ wash is there. Some 800 liters, 700 liters. చీరాల పట్టణం పేరాలలోని విద్యోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. సందర్భంగా నీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తెలిపించేందుకు విద్యార్థులు పలు ప్రాజెక్టులు తయారు చేశారు. చీరాల పట్టణం పేరాలలోని విద్యోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నీటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపేందుకు విద్యార్థులు పలు ప్రాజెక్టులు తయారు చేశారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ మాట్లాడుతూ మానవుని అనేక అవసరాల కోసం నీటిని అనేక విధాలుగా వృధా చేస్తున్నారన్నారు. ముఖ్యంగా నీటి వనరులు పెంచుకునేలా ఇంకుడు గుంటలు, బావులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కలుషితమైన నీటిని అనేక మార్గాల ద్వారా శుభ్రపరచుకుని వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుత రోజుల్లో నీటి వనరులు భూమిలో అడుగంటిపోతున్న పరిస్థితులు ఉన్నాయని, నేటిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్స్ సస్పెన్షన్ కు ఎట్టకేలకు తెరపడింది. 3వ దఫా విడుదల చేసిన తెదేపా జాబితాలో చీరాల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కొండయ్యనే అసెంబ్లీ అభ్యర్థిగా నియమిస్తూ జాబితా విడుదల చేశారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ సస్పెన్షన్ కు ఎట్టకేలకు తెరపడింది. ఇప్పటి వరకు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఎంఎం కొండయ్య పేరు పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మొదటి 2 జాబితాల్లో లేకపోవడంతో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ అసెంబ్లీ టికెట్ను ఆశించిన మద్దులూరి మాలకొండయ్య యాదవ్తో స్థానిక టీడీపీ శ్రేణులు డైలమాలో పడ్డారు. దీనికి తోడు చీరాల అసెంబ్లీ టికెట్టు చేనేత సామాజిక వర్గానికేనంటూ మరికొందరు ఆశావహులు నియోజకవర్గంలో ప్రచారం చేయడంతో పాటుగా టీడీపీ అగ్రనాయకులైన చంద్రబాబు, లోకేష్లను తరచూ కలవటంతో చీరాల టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కాస్తంత గందరగోళం నెలకొంది. కాగా శుక్రవారం టీడీపీ అధిష్టానం విడుదల చేసిన 3వ లిస్టులో చీరాల అసెంబ్లీ టికెట్ని ఇప్పటి వరకు చీరాల తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఎంఎం కొండయ్య యాదవ్ పేరు ప్రకటించింది. దీంతో చీరాలలోని టీడీపీ కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థి కొండయ్య యాదవ్ను టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చీరాల అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కొండయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో చీరాల టికెట్ను జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు తనకు కేటాయించినందుకు గాను చీరాల అసెంబ్లీలో టీడీపీ జెండాను ఎగురవేయడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ వల్ల సిఫార్సు లేఖలు రద్దుతో తిరుమలలో భక్తులకు దర్శనం సులువుగా అవుతోంది. భక్తులు నిన్న 11 కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ వారిని క్యూ పద్ధతిలో వెనువెంటనే పంపిస్తూ ఉండడంతో దర్శనం ఇంతకు ముందు కంటే తొందరగా అవుతుందని భక్తులు అంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,072 మంది దర్శించుకోగా 26,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.51 కోట్లు వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సబ్ జైల్, బాపట్ల పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లు, ఏఆర్ కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ విజలేశ్వర్ తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసుల విధులు చాలా కీలకమని జిల్లా అడిషనల్ ఎస్పీ విజలేశ్వర్ అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సబ్ జైల్, బాపట్ల పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లు,
ఏఆర్ కార్యాలయాల్ని ఆయన తనిఖీ చేసి వసతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి విజువల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండి ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి వ్యవహరించాలన్నారు. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు తప్పనిసరి వర్షాలు. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ద్రోణి ఆవర్తనం కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ సీజన్లో మార్చి నెల ఆరంభంలోనే మండుతున్న వేసవి నుంచి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు మాత్రం ఆందోళన పడుతున్నారు. అయితే 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం కురుస్తోంది. నిన్న కూడా గాలులు వీస్తూ పిడుగులు పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో చిరుజల్లులై పడతాయని భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి. అనేక చోట్ల భారీ వర్షం పడింది. చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఎండ్పీఎం క్రీడా మైదానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాత బాబాజీరావు ఆధ్వర్యంలో పాపరాజు తోట రామస్తంభం నిత్యాన్నదాన కేంద్రానికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఎండ్పీఎం క్రీడా మైదానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాత చేబ్రోలు బాబాజీరావు ఆధ్వర్యంలో పాపరాజు తోట రామస్తంభం నిత్యాన్నదాన కేంద్రానికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దాతలు, సభ్యుల సహకారంతో ప్రతిరోజు సేవా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గురుప్రసాద్, వీరాంజనేయులు, పూర్ణచంద్రరావు, సురేష్, శేషసాయి తదితరులు పాల్గొన్నారు. కూడా స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ రావడానికి మనందరికీ కూడా, ఒకళ్ళకే కాదు మనందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ రావడానికి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దేవ ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అంటే వీఆర్ ప్రేయింగ్ వరుణదేవుడు అండ్ ఇంద్రుడు, అగ్నిదేవుడు అండ్ బృహస్పతి ఫర్ ఆల్ కింగ్డమ్ మొత్తం కూడా మనందరికీ కూడా స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ ఇవ్వాలని భగవంతుని కోరుతూ థ్యాంక్ యూ. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని మోదీని లోక్సభ ఎన్నికల తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వారి ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇక ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ముందుగా పుతిన్తో మాట్లాడారు మోదీ. నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భూటాన్తో భారత్కున్న ప్రత్యేక సంబంధాలు మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ చేరుకున్నారు. పారో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే స్వాగతం పలికారు. పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థింపు వరకు 45 కిలోమీటర్ల పొడవున భారత్, భూటాన్ దేశాల జాతీయ జెండాలతో అలంకరించారు. మార్గానికి ఇరువైపులా నిలబడి ఉన్న భూటాన్ ప్రజలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. సిద్ధం సభలతో వైసీపీలో ఎన్నడూ లేనంత జోష్ కనిపిస్తోంది. అదే ఊపు, ఉత్సాహంతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. అధినేత సీఎం జగన్ నిర్దేశించిన వైనాట్ 175 లక్ష్యానికి అనుగుణంగా లీడర్తో పాటు క్యాడరు చకచకా సన్నద్దమవుతోంది. అయితే సీఎం జగన్ మాత్రం ఎన్నికల బరిలో ఆ ముగ్గురిపై గురిపెట్టారు. వారిని ఓడించి కూటమికి తిరుగులేని షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. వచ్చే నెల 1 నుంచి తమ వాహన ధరలు 3% వరకు పెంచుతున్నట్టు కియా ఇండియా గురువారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించడానికి సెల్టోస్, సొనెట్, కారెన్స్ వాహన ధరలు పెంచక తప్పడం లేదని కియా ఇండియా నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ తెలిపారు. కమోడిటీ ఉత్పత్తుల ధరలు నిరాటంకంగా పెరుగుతూ ఉండడం, ఎక్స్చేంజ్ రేట్లలో హెచ్చుతగ్గులు, ఉత్పత్తి వ్యయం అధికం అవ్వడం వల్లే కొనుగోలుదారులపై భారం మోపాల్సి వస్తుందని పేర్కొంది. ఇప్పటి వరకు సంస్థ 11 లక్షల వాహనాలను దేశీయంగా విక్రయించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఆరంభ పోరు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై చపాక్ స్టేడియం నిర్వాహకులు నీళ్లు చల్లారు. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు సిద్ధమవుతున్న ఫ్యాన్స్ పై భారీ ఆంక్షలు విధించారు. కారు పార్కింగ్కు స్థలం లేదని తేల్చి చెప్పడమే కాకుండా స్టేడియానికి వచ్చేందుకు ప్రజా రవాణా ఆశ్రయించాలని సూచించారు. బస్సులు లేదంటే బైక్లపై స్టేడియానికి చేరుకోవాలని ఆర్సీబీ, సీఎస్కే అభిమానులు కోరారు. అంతేకాదు హెడ్ ఫోన్స్, బ్యాక్ ప్యాక్స్తో పాటు బాటిల్ వంటి పలు వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిషేధిత వస్తువుల జాబితాలో ఏమే ఉన్నాయంటే
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారాల్లో మద్యం, నగదు అరికట్టేలా పకడ్బందీగా చర్యలు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని నిర్వహించిన నోడల్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. చీరాల శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా స్వామివారికి మాఘమాస పూజలు, దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. నగదు తీసుకున్నారు, అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నారు, బాధితునికి న్యాయం చేయాలంటూ చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డికి సిపిఐ నాయకుల వినతి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.